నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. నరేందర్ రెడ్డిపై నమోదైన 3 ఎఫ్ఐఆర్లలో 2ంటిని కొట్టేసింది హైకోర్టు. లగచర్ల దాడి ఘటనలో బోనస్పేట పిఎస్ లో 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఒకే ఘటనలో 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పట్నం నరేందర్ రెడ్డి తరపు న్యాయవాది. నిబంధనలకు విరుద్ధంగా 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని కోర్టుకు విన్నవించారు. పట్నం తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన హైకోర్టు 3 ఎఫ్ఐఆర్లలో 2ంటిని కొట్టివేసింది హైకోర్టు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నటువంటి లగచర్ల ఘటనలో ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి ఈరోజు తెలంగాణ హైకోర్టులో కొంత ఊరట లభించింది. ఒకే కేసులో 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడాన్ని పట్నం నరేందర్ రెడ్డి భార్య అటు హైకోర్టులో సవాల్ చేసింది. 3 ఎఫ్ఐఆర్లని పాస్ చేసే విధంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలి. ఇదంతా సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఒకే కేసులో 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి తన భర్తను ఇబ్బందులు గురి చేసే ప్రయత్నం అటు పోలీసులు చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి 3 ఎఫ్ఐఆర్లను కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వము అటు పోలీస్ శాఖ నమోదు చేసినటువంటి 3 ఎఫ్ఐఆర్లని పాస్ చేసే విధంగా కోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా పట్నం నరేందర్ రెడ్డి భార్య వేసిన పిటిషన్ పై ఈరోజు జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ తుది తీర్పు ఇచ్చింది. మనం చూడొచ్చు 3 ఎఫ్ఐఆర్లో అనేక సెక్షన్స్ కూడా నమోదు చేశారు. 154, 153తో పాటు 109, అదేవిధంగా కొన్ని అటెంప్ట్ మర్డర్ కేసులు చాలా సెక్షన్స్ ని నమోదు చేశారు. కానీ సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఒక సంఘటనపై కేవలం ఒక్క ఎఫ్ఐఆర్ మాత్రమే నమోదు చేయాలి. కానీ ఒకే సంఘటనలో 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి కూడా తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. ఇదంతా కూడా సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా అటు పోలీసులు వ్యవహరించాలంటూ కూడా కోర్టు ఏకీభవిస్తూ అంటే పట్నం నరేందర్ రెడ్డి భార్య వేసినటువంటి పిటిషన్ ని ఆ తరపు న్యాయవాది వాదనలు ఏకీభవించినటువంటి కోర్టు 2 ఎఫ్ఐఆర్లను కొట్టివేసింది. కేవలం ఒక్క ఎఫ్ఐఆర్ మాత్రమే ఉంచింది. ఆ ఒక్క ఎఫ్ఐఆర్ కి సంబంధించిన దాంట్లో విచారణ జరగాలి. మిగిలినటువంటి 2 ఎఫ్ఐఆర్లను కూడా తెలంగాణ హైకోర్టు కొట్టివేస్తూ కొద్దిసేపటి క్రితమే తుది తీర్పు కూడా ప్రకటించింది. పట్నం నరేందర్ రెడ్డి ఇప్పటికే చెర్లపల్లి జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. నిన్న తన రిమాండ్ కూడా ఎక్స్టెన్షన్ చేస్తూ అటు కోర్టు వికారాబాద్ కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. వచ్చే నెల డిసెంబర్ 11వ తేదీ వరకు తన రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఇప్పటికే 2 ఎఫ్ఐఆర్లు కొట్టివేసిన నేపథ్యంలో తన బెయిల్ పిటిషన్, మరోవైపు పోలీస్ కస్టడీ పిటిషన్ కూడా ఇంకా వికారాబాద్ కోర్టులో పెండింగ్ లో ఉంది. కాబట్టి దానిపై కూడా ఈ రోజు కానీ ఒక డిసిషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. మధు, సునీల్, అంటే మరోవైపు ఆయన గడువు కూడా పొడిగించడం జరిగింది రిమాండ్. మరి ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఉన్న దానిపైన విచారణ ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? నరేందర్ రెడ్డి తరపు న్యాయవాది ఏం చెప్తున్నారు? పట్నం నరేందర్ రెడ్డిని పోలీస్ కస్టడీకి అనుమతించాలంటూ ఇప్పటికే అటు పోలీసులు వికారాబాద్ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఇదే కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా వికారాబాద్ కోర్టులో అటు పట్నం నరేందర్ రెడ్డి తరపు న్యాయవాదులు కూడా బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. హైకోర్టులో పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టులో క్లియరెన్స్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ పిటిషన్లపై కోర్టు వికారాబాద్ కోర్టు కూడా ఈ రోజు లేదా రేపు కానీ ఒక తుది తీర్పు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పోలీస్ కస్టడీకి అనుమతిస్తుందా లేదా అతన్ని బెయిల్ మంజూరు చేస్తుందా మాత్రం ఈ రోజు సాయంత్రం వరకు కూడా పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే పట్నం నరేందర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో కొంత ఊరట లభించింది. కేవలం ఒకే సంఘటనలో 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ 2 ఎఫ్ఐఆర్లను కొట్టివేసింది. కేవలం ఒక్క ఎఫ్ఐఆర్ మాత్రమే విచారణ జరగాలి, కేవలం ఒక్క ఎఫ్ఐఆర్లు మాత్రమే చేర్చాలి, తనని ఒక్క ఎఫ్ఐఆర్లు మాత్రమే ఇన్వెస్టిగేషన్ జరిపించాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మధు, థ్యాంక్ యూ సునీల్.